నమస్తే 99 టీవీకి స్వాగతం. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. మండలాలు నారాయణవనం, బుచ్చినాయుడు కండ్రిగ, వరదయ్యపాలెం, కేవీపీపురం, నాగలాపురం, నిండ్ర, పిచ్చాటూరు, సత్యవేడు. మొత్తం ఈ మండలాలన్నీ సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే పురుషులు 1,02,651, స్త్రీలు 1,08,802, మొత్తంగా 2,11,466 మంది ఓటర్లు ఉన్నారు సత్యవేడు నియోజకవర్గ పరిధిలో. సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిస్తే ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ 6 సార్లు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 5 సార్లు గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచింది. 1999లో గెలిచిన డాక్టర్ శివప్రసాద్ ఇక్కడ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. అలాగే సి దాస్ 3 సార్లు గెలిచారు, సురాజన్ 2 సార్లు గెలిచారు. మిగతా ఎవరు కూడా ఇక్కడ రెండోసారి గెలిచిన పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కోనేటి ఆదిమూలం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. 2014 ఎన్నికల ఫలితాలు చూసే ముందు సామాజిక ముఖ చిత్రాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఎస్సీలు 29% ఉన్నారు, బలిజ 10%, యాదవ 8%, ముదిరాజు 6%, పల్లెరెడ్డి 6%, కమ్మ 6%, రెడ్డి 6%, ఇతర కులాలు 29%గా ఉన్నాయి. 2014 ఎన్నికల ఫలితాలని మనం చూద్దాం. తలారి ఆదిత్య పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ తరపున. కోనేటి ఆదిమూలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా చూద్దాం. తలారి ఆదిత్య 77,655, కోనేటి ఆదిమూలం గట్టి పోటీ ఇచ్చారు 73,428, లీడ్ 4,227. 2019 ఎన్నికల ఫలితాలని చూస్తే కోనేటి ఆదిమూలం గెలిచారు 1,03,941 ఓట్లు. అలాగే రాజశేఖర్ పోటీ చేశారు 59,197, లీడ్ భారీ మెజారిటీ 44,744. మరి ఇప్పుడు ఎవరు పోటీలో ఉన్నారో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నూకతోటి రాజేష్ పోటీలో ఉన్నారు. అలాగే కోనేటి ఆదిమూలం పార్టీ మారిపోయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సత్యవేడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ప్రధాన అంశాలు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూకతోటి రాజేష్, సొంత ఊరు గంగాధర నెల్లూరు, మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మకు కొడుకు వరుస అవుతారు, దగ్గర బంధువు. సత్యవేడు ఇన్ఛార్జిగా నియామకం, పెద్దిరెడ్డి అనుచరుడిగా పేరు. 2024 అభ్యర్థిగా టికెట్ని ఖరారు చేసుకున్నారు. అలాగే కోనేటి ఆదిమూలం కాంగ్రెస్లో సర్పంచ్గా ఉన్నారు, ఆ తర్వాత ఎంపీటీసీ అయ్యారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిన వ్యక్తి. టీడీపీలో జడ్పీటీసీగా పనిచేశారు, ఆ తర్వాత రాజీనామా చేశారు. వైసీపీలో చేరి సత్యవేడులో 2014లో ఓటమి పాలయ్యారు. అదే వైసీపీ నుంచి 2019లో గెలిచారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోయి అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. 2024 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని పార్టీ ఆదేశించింది. పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే వైసీపీని ధిక్కరించి కోనేటి ఆదిమూలం చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకున్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా ధిక్కారాన్ని తేలికపరుస్తూ వెంటనే అభ్యర్థిని ప్రకటించడం అనేది కూడా పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే గంగాధర్ నెల్లూరు నుంచి వచ్చి పోటీ చేస్తూ ఉన్నారనే ప్రచారం చేయడం, అంటే నాన్ లోకల్ అని చెప్పి టీడీపీ అభ్యర్థి కొన్ని మార్క్స్ గెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వైసీపీ అభ్యర్థి గంగాధర్ నెల్లూరు నుంచి వచ్చారు, నాన్ లోకల్ అనే అంశాన్ని, లోకల్ నాన్ లోకల్ అంశాన్ని కూడా టీడీపీ ఇష్యూ చేస్తూ ఉంది. ఒకసారి ఇప్పటికే గెలిచి ఉండడం టీడీపీ అభ్యర్థికి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఇది సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించిన అప్డేట్స్.